నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. మీరు? సార్ ఇంత యాక్టివ్‌గా ఉన్నారు. నేను ఎలా అడగాలి సార్ మిమ్మల్ని బాగున్నారా అని? థ్యాంక్ యూ అండి. సార్ మనకిప్పుడు ఇండియాలో మెయిన్‌గా కన్సల్టెన్సీలు, ఏజెంట్లు చాలా మోసపూరితంగా మారిపోయినాయి. దాని గురించి మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా అండి ఎంతోమంది కన్సల్టెన్సీస్కి స్టూడెంట్ ఫ్యూచర్తో పని లేదండి. డబ్బులు చేసుకోవడం వాళ్ళకి మొట్టమొదటి ప్రాధాన్యత. రెండోది విద్యార్థుల్ని విదేశాలకు పంపిస్తామని మోసం చేయడం. అలాగే విద్యార్థులకి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు పెద్ద ఎత్తున 10 లక్షలు 20 లక్షలు దోచేసుకొని వాళ్ళని ప్రాసెస్ చేయకుండా వదిలేయడం. సో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. సో యూజువల్లీ ఇవి ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతాయని నేను విన్నాను, కానీ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమాత్రం వాళ్ళకి తక్కువ కాదు. మనోళ్ళు కూడా చాలామంది ఈ రాంగ్ ఏజెన్సీస్, అంటే ఇప్పుడు నాలెడ్జ్ నాలెడ్జ్ లేని ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఇండస్ట్రీలోకి దిగేసి మోసం చేయడం జరుగుతుంది. సో నేనేమంటా అంటే, మీరు ముఖ్యంగా ఎంబీబీఎస్కి, ఎంఎస్కి లేదంటే ఇతర ప్రోగ్రామ్స్కి మీరు అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే విద్యార్థులు ఫస్ట్ ఆ కంపెనీ యొక్క పాస్ట్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. సో ఆ కంపెనీ మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, ఎల్ఎల్పి కానివ్వండి, ఇట్ విల్ బీ విజిబుల్. అంటే అది ఎన్ని ఇయర్స్ నుండి యాక్టివ్గా ఉంది, ఎందుకంటే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉందా లేదా. సార్ ఈ కన్సల్టెన్సీలో మనకి ఫేక్గా కూడా పెడుతున్నారా సార్? చాలామంది ఉంటారండి, వాళ్ళకు బోర్డు ఉండదు, లేదంటే ఉంటాయి ఏదో ఫేక్ బోర్డ్స్ పెట్టేస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదో పెడతారు, చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కువ ఇప్పుడు మీరు ఈ అమీర్పేట్ ప్రాంతము, ఈ పంజాగుట్ట ఏరియాలో చూస్తే మొత్తం అదంతా అదే స్టఫ్ ఉంటుంది. మొత్తం కూడా వాళ్ళు ఫేక్ కన్సల్టెన్సీస్ పెడతారు. సీజన్ ఉన్నప్పుడు ఎంతో అంత దోచుకుంటారు, ప్రాసెస్ చేస్తారు, లేదంటే లేదు. మరి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా అది కూడా ఫేక్గా క్రియేట్ చేస్తారంటారా? చేస్తారండి. ఇప్పుడు రిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు, నేను, నా ద్వారా, మీ ద్వారా వెళ్ళిన మాట త్రూ చైన్ రిలేషన్లోనే సగం అడ్మిషన్ చేస్తారు. ఈ చైన్ రిలేషన్లో వెళ్ళినప్పుడు ఏమైందంటే, అరే నా ఫ్రెండ్ చెప్పింది కదా అని నమ్మేసి వెళ్తాడు. ఆ కన్సల్టెంట్ మోసం చేస్తాడు, లేకపోతే ఇతనికి కమిషన్ ఇవ్వచ్చు, ఇలా కూడా జరుగుతాయి. సో ఇవి ఎక్కువ జరిగేవి ఎక్కువ కమిషన్ బేస్డ్ జరుగుతుంది సార్. మోస్ట్లీ కమిషన్ బేస్డ్ అండి. ఒక చెట్టుకి 10 తలకాయలు ఉంటాయి అన్నమాట. ఒక మామిడికాయని తెంపుకోవడానికి 10 మందికి 10 పీసెస్ కట్ చేయాలి. సో అలాగే ఒక స్టూడెంట్ మీద 10 ఏజెంట్లు ఉంటారు. సో నా స్టూడెంట్ అని ఈ విధంగా పేరెంట్ కూడా ఏమైపోయినంటే స్మార్ట్ అయిపోయింది. మీ కన్సల్టెన్సీకి వస్తాడు, నా కన్సల్టెన్సీకి వస్తాడు, పక్క కన్సల్టెన్సీకి వెళ్తాడు. సో ఆ పేరెంట్ అందరి దగ్గర నోటీస్ అవుతాడు. ఇప్పుడు ఒక యూనివర్సిటీ నాకు ఎక్స్క్లూజివ్ ఉంది, ఆల్టే యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ పంపించాలంటే ఆ స్టూడెంట్ నా దగ్గరికి వస్తాడు, అడ్మిషన్ నా దగ్గర తీసుకుంటాడు, లేదంటే ఒక ఏజెంట్ త్రూ వస్తాడు. కానీ తర్వాత ఈ మిగతా ఏజెంట్స్ అందరు కూడా నాకు తెలిసిన స్టూడెంటే, నా ద్వారానే నాకు వాళ్ళు పంపించాలని నాకే ఇవ్వాలి. సో నా ద్వారానే వెళ్ళాలి. సో నా ద్వారా వెళ్తాడు, వాడు డైరెక్ట్ వస్తాడు నా దగ్గరికి. ఎందుకంటే 10 మందిని కలిసినాక 11వ పర్సన్ ఫైనలీ ఈయన మెయిన్ అని చెప్పేసి తెలిసిపోతుంది కాబట్టి నా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ ఏజెంట్స్ ఏమనుకుంటారు, నేనే ఈయనకి ఏదో ఒక లీడ్ ఇచ్చి ఉంటా, ఈ లీడ్ తీసేసుకున్నా. అట్లా కూడా చాలా ఈ మార్కెట్ అనేది చాలా చెడిపోయిందండి. ఒక ఆటో డ్రైవర్ చేస్తున్నాడు, ఒక బస్ డ్రైవర్ చేస్తున్నాడు, ఒక రైతు చేస్తున్నాడు, ఒక బ్యూటీ పార్లర్ నడిపే ఒక ఫీమేల్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కన్సల్టెన్సీ బిజినెస్ చేస్తున్నారు. సో ఈ కన్సల్టెన్సీ అట్లాంటప్పుడు బేసిక్ ఐడియా లేకుండా అలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్? కాదు, అదే కదా. ఇప్పుడు ఇండియాలో అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటే ఇలాంటివి రావు, నెగిటివ్స్ కానీ ఫేక్ కన్సల్టెన్సీ రారు. సో ఏమైపోయిందంటే విద్యార్థులు వాళ్ళని పంపించడానికి ఏదో ఒకలాగా వేరే ఎవరు పడితే వాళ్ళతో టైఅప్ అయ్యి, నాకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది అసోసియేట్స్ ఉన్నారు, వీళ్ళు నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అందులో జెన్యూన్గా చేసే వాళ్ళు ఒక 70 మెంబర్స్ ఉండొచ్చు. ఎందుకంటే నేను ప్రాపర్గా జెన్యూన్గా చేసే వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేస్తాను. 20-30% ఉంటారు ఫేక్ కన్సల్టెంట్స్ ఉంటారు, లేదంటే ఫినాన్షియల్గా వీక్ అయ్యి మాకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా వాళ్ళే వాడేసుకొని నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనే వాళ్ళు ఉంటారు. లేదంటే డబ్బులు ఏదో ఒకలాగా పిల్లల దగ్గర లూట్ చేసేసి డాలర్స్ తీసేసుకొని మోసం చేయడం చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలామంది ఉంటారు. ఎందుకు నా దగ్గర చాలామంది ఉన్నారు. మోసం చేస్తే ఏమొస్తుంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే? అలా నేను ఒక 4-5 కన్సల్టెన్సీని క్లోజ్ చేయించాను మా ఏరియాలో. ఎందుకంటే వాడు పిల్లలకి నేను ప్రాసెస్ చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని, రాయలసీమ అబ్బాయి చేస్తే నేను ఏం చేశాను, అరే ప్రాసెస్ నువ్వు తిను, ₹2 ఎక్కువ తీసుకో పర్లేదు, కానీ ప్రాసెస్ చేయకుండా పిల్లల దగ్గర డబ్బులు తీసేసుకొని నువ్వు, నీ వైఫ్ లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ కార్లలో తిరిగి లగ్జరీగా మెయింటైన్ చేసే కన్నా పిల్లల భవిష్యత్తు ఫస్ట్ ఆలోచించుకోవాలి. నీ మిగిలిన ₹2 లాస్ట్ ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళ గోల్ కోసం పెట్టుకుంది కదా సార్. అవును. సో పిల్లల ఫ్యూచర్ నీ చేతిలో పెట్టినప్పుడు ఒక రేపటి ఫ్యూచర్ ఇది, రేపటి భవిష్యత్తు ఇది ఇండియాకి ఇంపార్టెంట్, నీ ఒక్కడికి కాదు. సో అవును సార్, నేటి బాలలే రేపటి పౌరులు అనే. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ గుడ్ కోడ్. సో
అలాంటిది విద్యార్థులు మీరు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ అమ్మ నాన్న ఉండేసి ఆ కన్సల్టెంట్ డబ్బులు మోసం చేస్తే నేనే వెళ్ళి అమ్మ ఇచ్చేయండి వద్దు పిల్లల భవిష్యత్తు ఒక అమ్మాయిని వేరే రాష్ట్రం అమ్మాయిలను మోసం చేసి లోకల్ మనోళ్ళని మీ కరీంనగర్ అబ్బాయిని కూడా మోసపోయి 10 లక్షలు కట్టి లాస్ అయ్యి చాలామందిని నేను ఈ మధ్య బాగా రీసెర్చ్ చేశాను. ఒక గ్రూపే ఉంది ఇప్పుడు. దానికి సార్ట్అవుట్ చేయడానికి మనకు కూడా కొద్ది గొప్ప కొంచెం కాంగ్రెస్ ఇక్కడ ఈ గవర్నమెంట్ అక్కడ ఆ గవర్నమెంట్తో కొంచెం సత్సంబంధాలు ఉండడం వల్ల వీటిని కొంచెం సార్ట్అవుట్ చేయడానికి నేను కూడా కొంచెం ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ని మా బిజినెస్ చేసుకోవడం ఆపేసి ఫేక్ మనుషుల్ని మార్కెట్లో క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాం. సో ఆ కన్సల్టెంట్ విద్యార్థి దగ్గర డబ్బులు వసూలు చేసేసి పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ ప్రాసెస్ చేయకుండా వాళ్ళ డాక్యుమెంట్స్ తీసేసుకొని 1 year 2 year తర్వాత డాక్యుమెంట్స్ రిటర్న్ చేయడం, అది ప్రాసెస్ చేయకుండా ఇవ్వడం. అండ్ సార్ మళ్ళీ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంట్లో ఫోర్స్ వల్లనే తీసుకుంటారు. నా గోల్ అంటే నేను సెటిల్ అవుతా తొందరగా అని చెప్పేసి ఇంట్లో నుండి రిక్వెస్ట్ చేసుకోనో ఫోర్స్ చేసుకోనో కట్టేస్తున్నారు కన్సల్టెన్సీలో. ఆ తర్వాత జాబ్ రాక వాళ్ళు ఇంట్లో నుండి ప్రెషర్ వచ్చి అలా కూడా సఫర్ అవుతున్నారు సార్ చాలామంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. అవునండి. ఇప్పుడు అలాంటివి కూడా H1B ఎక్కువ వీసాలు అవుతున్నాయి వేస్తారు ఇప్పుడు. కదా, లాటరీ వీసాస్. H1B అనేది ఎందుకు, ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే అక్కడ ఆ కంట్రీకి H1B జాబ్ వాళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉంటే ఆ కంట్రీకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మన ఇండియన్స్ ఎక్కువ మంది H1B వేస్తారు యూఎస్లో. Yeah, sir. సో ఈ H1Bకి చేస్తా అని చెప్పేసి చాలా కన్సల్టెంట్ మోసం చేయడం, లేదంటే వర్క్ పర్మిట్స్ చేస్తారు. వర్క్ పర్మిట్ అనేది ఈ కన్సల్టెన్సీ ఈ ఫీల్డ్లో వర్క్ పర్మిట్ అనేది చాలా బ్యాడ్ థింగ్ అండి. ఎందుకంటే అది ప్రాసెస్ హెక్టిక్ ఉంటుంది. అక్కడ జెన్యున్ కంపెనీస్ ఓపెన్ చేయాలి, ప్లస్ దాని ట్యాక్సులు కట్టాలి, వీళ్ళకి అక్కడ వర్క్ చూపించాలి, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. కొంతమంది ఇక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్ని పే చేసి. అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డబ్బులు కట్టి వాళ్ళకి వీసా పడకపోవడం, అక్కడే వాళ్ళు డబ్బులు తినేయడం, అక్కడే చాలా లాస్ చేయడం, ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. ఎందుకు ఇప్పుడు యూకేకి వెళ్తే మీరు స్పాన్సర్షిప్, స్టూడెంట్ ఎడ్యుకేషన్ అయిపోయాక స్పాన్సర్షిప్ వస్తేనే వాడు అక్కడ సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వగలుగుతాడు, జాబ్ చేసుకోగలుగుతాడు. ఆ స్పాన్సర్షిప్ ఇస్తా అని 10-15 లక్షలు నిర్దాక్షిణంగా, ఇప్పుడు మీరు హాన్స్లో వెళ్తే, ఈస్ట్ హ్యామ్ వెళ్తే ఈ ప్లేసెస్లో పంజాబీస్ ఉంటారు, లేదంటే బిహారీస్ ఉంటారు కదా, లిటరల్లీ మోసం చేస్తారు. మొహమాటం ఏం లేదు, వాళ్ళు చూడడానికి మంచి పెడతారు, ఏం చేయలేం, డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయలేం మనం. సో లిటరల్లీ మోసం చేస్తారు. ఇలాంటివి నేను ఎన్నో చూసిన, యూకేలో చూసిన, జార్జియాలో చూసిన, యూఎస్లో చూసిన, ఈ అన్ని దేశాలు నేను వెళ్ళినా ఉన్నా. ప్లస్ నేను నేను పనిచేసే కాలేజెస్ కూడా మనకి ఎక్స్క్లూజివ్ టైఅప్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మోసాలని మీరు జాగ్రత్త పడాలి. కన్సల్టెన్సీ హిస్టరీ చూడాలి. మీకు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, అదేం పెద్ద విశేషం కాదు. ఇప్పుడు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే మాకు సంస్థ ఎన్ని సంవత్సరాల నుండి ఉంది, అంతకుముందు మేము ఏ లైసెన్స్తో ఉన్నాం అనేది కూడా అన్ని వివరంగా ఉంటాయి. కాకపోతే మేమైనా డాక్యుమెంట్స్ ఇస్తాం, చూపిస్తాం. సో ఆ విధంగా మీరు కూడా తెలుసుకోవాలి, ఆ కన్సల్టెన్సీ హిస్టరీ తెలుసుకోవాలి, ఆ కాలేజెస్ ఎక్స్క్లూజివ్ టైఅప్ ఉందా లేదా, వీళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడే మీరు ప్రాసెస్ చేసుకోవాలి. ఏ ఏజెంట్ పడితే ఆ ఏజెంట్ 2 ఫోటోలు 2 బోర్డులు పెట్టుకుంటే నమ్మేసి వెళ్ళడం కాదు. స్టఫ్ ఉన్న ఏజెంట్ ఎవరు కూడా గోడలకు ఫోటోలు పెట్టాడు, కంపెనీ నేమే ఉంటుంది, యాక్చువల్గా మొత్తం పేపర్ మీదనే ఉంటుంది ప్రాసెస్. బట్ ఈవెన్తో కొంత మంచి ఫొటోస్ మన దగ్గర మెమరీస్ ఉంటాయి కాబట్టి అవి పెట్టుకుంటాం. ఈ విధంగా మీరు ఫోటోలు చూసి లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ నమ్మకండి. డాక్యుమెంట్స్ కొంతమంది సార్ వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ ఏమంటే చూపెట్టలేకపోతున్నారు కొంతమంది, దానివల్ల రీబ్యాక్ కూడా వస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్. అవును. అంటే ఇప్పుడు ఒకటి చెప్తా అండి, అట్లా వస్తున్నారు స్టూడెంట్స్ కూడా చాలా డ్రామాలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు స్టార్టప్ ఉంటాడు, ఇప్పుడు మీరే కన్సల్టెన్సీ పెట్టినారు, ఏదో ఒకలాగా ఫేక్ ఫైల్స్ ఉంటాయి, జెన్యున్ ఫైల్స్ ఉంటాయి. ఫేక్ ఫైల్స్ నేనైతే 100% తీసుకోం, ఫేక్ అంటేనే మేము రానియం. వాడు మనకు చెప్పకుండా కూడా జెన్యున్ ఫైల్స్ అని తీసుకొస్తాడు, మేము మ్యాక్సిమం వెరిఫై చేయడానికి చూస్తాం, కొన్నిసార్లు చేయలేం. సో ఆ వెరిఫై చేసేది కూడా పెద్ద టాస్క్ కాబట్టి అన్నీ చేయలేము కాబట్టి కొన్నిసార్లు వాడు జెన్యున్ అని చెప్పి వస్తాడు, కానీ అవి జెన్యున్ ఉండవు, ఫేక్ ఫైల్స్ పెడతారు. కొన్ని కన్సల్టెన్సీ తెలిసి కూడా ప్రాసెస్ చేస్తారు. ఆ తెలిసి కూడా వాడు తీసుకుంటాడు చూసారా, వాడు అప్పుడు ఏమంటే 30,000 కడతాడు. కట్టేశాక మళ్ళీ తర్వాత ఒక అడ్వకేట్ వస్తాడు, వచ్చి నువ్వు ఫేక్ ఫైల్ తీసుకున్నావు, నువ్వు స్టూడెంట్ ఫేక్ డాక్యుమెంట్ చేస్తున్నావు అని చెప్పి మోసం చేసి నేను అది చేస్తున్నావు అని చెప్పి వాడి దగ్గర ₹1,00,000 మోసం చేస్తారు. ఇది కూడా నడుస్తుంది మార్కెట్లో. సో ఒక కన్సల్టెంట్ని మోసం చేస్తున్నారు స్టూడెంట్స్ కానీ, లేకపోతే అవుట్ సైడ్ పీపుల్ కూడా మోసపోతున్నారు. సో 2 విధాలుగా 2 సైడ్లు జరుగుతుంది. సో అన్ని విధాలు జాగ్రత్త ఉండాలి. ఫేక్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఇప్పుడు పైరసీ ఎంటర్టైన్ చేయొద్దు అని ఎట్లయితే అంటాము, ఫేక్ డాక్యుమెంట్స్ ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే యూఎస్ వాళ్ళు కూడా ఇంతకుముందు యూఎస్ ఎంబసీ నుండి ఒక 3 years బ్యాక్ గుంటూరులో 480 కన్సల్టెన్సీలు రైడ్ చేసినారు. సో హైదరాబాద్లో కూడా చాలా కన్సల్టెన్సీ ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ చేశారో వీళ్ళందరినీ కూడా రైడ్ చేసినారు, వాళ్ళని తీవ్రమైన యాక్షన్ తీసుకున్నారు వాళ్ళపైన. సో
అందరు జాగ్రత్తగా ఉండాలి. ట్రస్ట్‌ఫుల్‌గా, జెన్యూన్‌గా పనిచేసే కన్సల్టెన్సీస్‌తో మాత్రమే మీరు ప్రాసెస్ చేసుకోవాలి. సో, డోంట్ ట్రస్ట్ దిస్ ఫ్రాడ్ కన్సల్టెంట్స్. ట్రస్ట్ ఓన్లీ జెన్యూన్ కన్సల్టెంట్స్ అండ్ సర్టిఫైడ్ కన్సల్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకోండి, వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయండి, వాళ్ళ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్‌షిప్ చెక్ చేసుకోండి. అప్పుడే మీరు ప్రాసెస్ చేసుకోండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.